డబ్బింగ్ అనే హృదయానికి లబ్డబ్ చప్పుళ్లను జతచేర్చి బతికించిన అక్షరాలు. సంగీతానికి భాష లేదని, భాషకి భావమే శ్వాసని విశదీకరించిన విలువైన మాటలు. అనువాదం అనే పదమే ఆ కళానికి అభివాదం చేసింది. కాలానుగుణంగా సాగి ఆ కలం చల్లిన మంత్రజాలం జనహృదయాల్లో తడితడిగా తగులుతూనే ఉంది, కలివిడిగా బతుకుతూనే ఉంది. మది మదిలో ఆ రాజముద్ర అక్షర సముద్రమై ఉప్పొంగుతోంది. రాజశ్రీ మనోతీరాల్లో సంచరిస్తూ ఆ పాటల కెరటాల్ని తాకి పరవశించిపోదాం ఈ వారం లాహిరి లాహిరిలో. రాజశ్రీ అసలు పేరు ఇందుకూరి రామకృష్ణంరాజు. 1934 ఆగస్టు 31వ తేదీన విజయనగరంలో జన్మించారు. సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా రాణించాలని చెన్నపట్నం చేరుకున్నారు. మద్రాసు వెళ్లిన వెంటనే ఎంజీఆర్కు ఓ కథ చెప్పి ఒప్పించారు. అదే తేడివంద మాప్పిళ్ళ అనే తమిళ చిత్రం. అలా కథా రచయితగా రాజశ్రీ సినీ ప్రస్థానం మొదలయ్యింది. కెరీర్ బిగినింగ్లో పినిశెట్టి, కడారు నాగభూషణం, సముద్రాల జూనియర్ వద్ద అసిస్టెంట్గా పనిచేశారు రాజశ్రీ. మహేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంలో హున్సూరి కృష్ణారావు దర్శకత్వంలో 1960లో వచ్చిన రామసుందరి చిత్రంలో తొలిపాటను రాశారు రాజశ్రీ. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించగా మధుర గాయకుడు ఘంటసాల ఆ గీతాన్ని ఆలపించారు. 1963లో వాల్టా ప్రొడక్షన్ బ్యానర్పై మానాపురం అప్పారావు దర్శకత్వంలో వచ్చిన పరువు ప్రతిష్ఠ చిత్రం కోసం రెండవ పాటను రాశారు. ప్రభు గిరిధారి సౌరి అంటూ సాగే ఆ పాటను సుశీలమ్మ ఆలపించారు. ఇందులోనే ఘంటసాల పాడిన ఇలా ఇలా జీవితం అనే పాటను కూడా రాశారు. ఈ రెండు పాటలు రాజశ్రీని గేయ రచయితగా ఇండస్ట్రీలో నిలబెట్టాయి. 1963లో ఎంఎస్ శ్రీరామ్ నిర్మించిన మూఢనమ్మకాలనే డబ్బింగ్ చిత్రానికి రచన చేసి పాపులర్ అయ్యారు. 1970లో వచ్చిన బంగారు గాజులు, 1971లో రిలీజైన మట్టిలో మాణిక్యం చిత్రాలకు ఉత్తమ కథకుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అనువాద రారాజుగా అఖండ ఖ్యాతిని సంపాదించిన రాజశ్రీ స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో కూడా ఏ సినీ కవికి తీసిపోని పాటలు రాశారు. బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసం కురిసింది వాన అంటూ కలం దులిపితే ఆ అక్షర జల్లు ఇప్పటికీ నిరాటంకంగా కురుస్తూనే ఉంది, ప్రతి మది తడుస్తూనే ఉంది. కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా, మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా. అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను, తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను. చలిగాలి వీచే గిలిగింతతో చిన్నతనం నుంచే కథలు కవితలు రాసేవారు రాజశ్రీ. విజయనగరం మహారాజు కాలేజీలో చదువు పూర్తి చేసిన తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బోర్డులో సెక్రటరీ కమ్ టైపిస్ట్గా ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే అభ్యుదయం అనే ఖండకావ్యం రాశారు. డ్రామాలు, నాటికలు రచించారు. రాజశ్రీ రాసిన బావ, వదిన, నటన, ఆద్రశ్రీ అనే నాటికలు ఆయనకు రచయితగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. వచ్చే వారం ముచ్చటని రాసిచ్చావు ఎదచాటు, ఆ మాటే నా కొంప ముంచింది, ఆ రాతే నా దుంప తెంచింది, ఆ మాటే నా కొంప ముంచింది, ఆ రాతే నా దుంప తెంచింది. అయ్యో 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 చూడండి
పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు. అయ్యో బాబా మంచోడనే చనుడిచ్చాను పొరపాటు. రాజశ్రీ బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయితగా రాణిస్తూనే 1965లో సింహాచల క్షేత్ర మహిమ అనే చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తారు. ఈ సినిమాకి మాటలు పాటలు కూడా ఆయనే రాశారు. తర్వాత చదువు సంస్కారం, నిజం నిద్రపోదు, ఓ ప్రేమ కథా చిత్రాలకి దర్శకత్వం వహించారు. పెళ్లి చేసి చూపిస్తాం, ఎంకన్న బాబు, మామా కోడలతో పాటు పుదియ సంగమం అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా వహించారు. అనువాదంలో ఆరితేరిన రాజశ్రీ నేరుగా వచ్చిన తెలుగు చిత్రాలకు కూడా జోరుగా పాటలు రాశారు. ఆ మృదుమధుర భావాలు తాకి యువతరం ఊహాలోకాల్లో తేలియాడింది. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో చూసిరి, కన్నె మనసే దోసిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో చూసిరి, కన్నె మనసే దోసిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. ఆంధ్ర దిలీప్ కుమార్ గా పేరుగాంచిన చలం, రాజశ్రీ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. రాజశ్రీని చలానికి పరిచయం చేసింది దర్శకులు బివి ప్రసాద్. ఆ పరిచయం ఆణిముత్యాల్లాంటి తెలుగు పాటలకు సోపానంగా మారింది. సంబరాల రాంబాబు, బుల్లెమ్మ బుల్లోడు, దేవుడమ్మ, తులాభారం, రాముడే దేవుడు, ఊరికి ఉపకారి లాంటి సినిమాల్లో రాజశ్రీ రాసిన పాటలు తెలుగునాట మార్మోగిపోయాయి. అదో చెరిగిపోని తరిగిపోని మరపురాని కథ. మామా చందమామ వినరావా నా కథ, ఉంటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామా చందమామ నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ కళలే సాటి లేని పాఠాలు ప్రేమకు. నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు, జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు. చలం ప్రోత్సాహం వల్లే రాజశ్రీ అత్యద్భుతమైన తెలుగు పాటలు రాశారు. సందర్భానుసారంగా హృదయానికి హత్తుకునే విధంగా రాజశ్రీ రాసిన పాటల్ని మాటల్లో వర్ణించలేం. ఆయన చందమామ చెంత చేరి కథలు చెప్పినా ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావంటూ దైవ లీలను ఎద్దేవా చేసినా అది రాజశ్రీకే చెల్లింది. అందుకే అందరి దృష్టి ఆయన వైపే మళ్ళింది. ఇక ఆయన రాసిన ప్రేమ గీతాలు మనసు లోతుల్లో రెపరెపలాడే ప్రేమ లేఖల్లా ఉంటాయి. పదే పదే చదువుకున్నా మొదటిసారి చదువుతున్న అనుభూతే కలుగుతుంది. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. అవి మనసు వాలుగా జాలువారి అవలీలగా వచ్చి పడ్డ పాటలు. సునాయాసంగా రాసిన అవి సువర్ణ అధ్యాయాలుగా మిగిలిపోయాయి. సామాన్య పదాలతో
అసామాన్య భావాలు పలికించిన ప్రతిభాశాలి. రాజశ్రీ స్ట్రైట్ గా తెలుగులో రాసిన పాటలు అంతే స్ట్రైట్ గా శ్రోతల మదిలోకి దూసుకువెళ్లాయి. ఆయన పాటలో సముద్ర గాంభీర్యం గోచరిస్తుంది. ఆకాశమంత విశాలత్వం పరుచుకొని ఉంటుంది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ పొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, చలం నటించిన చిత్రాల్లో రాజశ్రీ పాటల రాజసం తొనికిసలాడింది. ఇక అనువాద బ్రహ్మగా రాజశ్రీ అనునిత్యం ఎందరికో ఆదర్శంగానే నిలుస్తారు. డబ్బింగ్ సినిమా అంటే చాలు, అందులో రాజశ్రీ పేరు తప్పకుండా ఉంటుంది. 1989లో విడుదలైన మైనే ప్యార్ కియా చిత్రం అనేక భారతీయ భాషల్లోకి అనువాద రూపంలో వెళ్ళింది. మైనే ప్యార్ కియా తెలుగు వర్షన్ ప్రేమ పావురాలుగా వచ్చింది. తమిళ వర్షన్ అటర్ ఫ్లాప్ గా మిగిలితే తెలుగు అనువాదం మాత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ ఘనతంతా రాజశ్రీకే దక్కుతుందని దర్శకరత్న దాసరి కితాబునిచ్చారు. హిందీ పాటల్లోని భావాన్ని యథాతథంగా వాడుకోకుండా పూర్తి స్వేచ్ఛ తీసుకుని రాజశ్రీ రాసిన పాటలు ప్రేమికుల హృదయాల్లో తిష్ట వేసు కూర్చున్నాయి. ఆ పాటలు ఇప్పటికీ ప్రేమైక జీవుల జతగానే బ్రతుకుతున్నాయి. నీ జత లేక పిచ్చిది కాదా మనసంట, మనసేమో నా మాటే వినదంట, మనసేమో నా మాటే వినదంట. కదిలించేను కరిగించేను నన్నంట, నా మనసేమో నా మాటే వినదంట, నా మనసేమో నా మాటే వినదంట. ఉయ్యిరుళ్ల వరై ఉష 1983లో విడుదలైన ఈ తమిళ చిత్రాన్ని టి రాజేందర్ అన్ని తానే నిర్మించాడు. ఈ చిత్రం తమిళనాట సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ప్రేమసాగరం పేరుతో తెలుగులో అనువాదమై మన దగ్గర కూడా అఖండ విజయాన్ని సాధించింది. తెలుగు వెర్షన్ కు రాజశ్రీ రాసిన చక్కనైన ఓ చిరుగాలి పాట కాళిదాసు విరహగీతిలా సాగుతుంది. ఈ పాటలో ఉషా దూరమైన నేను ఊపిరైనా తీయలేను అని రాశారు రాజశ్రీ. టి రాజేందర్ సతీమణి పేరు ఉష. ఉయ్యిరుళ్ల వరై ఉష అనే టైటిల్ ను తన భార్య మీదున్న ప్రేమతోనే పెట్టుకున్నారు టి రాజేందర్. ఆ పేరు పాటలో ఇమిడ్చి తన పాఠవాలు తెలియచేశారు రాజశ్రీ. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరి
ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. డబ్బింగ్ పాటల్ని యథాతథంగా తర్జుమా చేస్తే అది యావగింపు కలిగిస్తుంది. గింపుగా ఉండాలంటే బాణీకి తగ్గట్లు భావం చెడకుండా తెనుగీకరించాలి. ఆ విద్య రాజశ్రీకి బాగా తెలుసు. ఆయన అనువదించిన అనేక పాటల అర్థాలు నిజానికి వేరు. వాటిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి అందమైన పదాలను కూర్చి ఆశ్చర్యపరచటం ఆయనకే చెల్లింది. అందుకే ఆ పాట సూటిగా శ్రోతల గుండెల్లోకి వెళ్ళింది. కేలాడి కణ్మణి తమిళ చిత్రంలో బాలు పాడిన బ్రెత్లెస్ సాంగ్ ఓ సెన్సేషన్. దాన్ని తేట తెలుగు పాటల రాసి నోట మాట రాకుండా చేశారు రాజశ్రీ. వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. 1950లో విడుదలైన ఆహుతి తొలి తెలుగు డబ్బింగ్ చిత్రంగా చరిత్రలో నిలిచింది. దీనికి శ్రీశ్రీ రచన చేశారు. ఆ తర్వాత సముద్రాల, ఆరుద్ర, ఆత్రేయ, దేవులపల్లి వంటి తొలితరం రచయితలు మరుపురాని పాటలు రాశారు. వేటూరి, సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, వనమాలి ఇంకా చాలా మంది ఈ తరం రచయితలు కూడా డబ్బింగ్ పాటలు రాస్తూనే ఉన్నారు. ఇందులో సింహభాగం అధిరోహించింది మాత్రం రాజశ్రీనే. 270 చిత్రాలకు 15,000 పాటలు రాసి ముందు వరుసలో ఉన్నారు. అందుకే ఆయన డబ్బింగ్ కింగ్ అయ్యారు. ఆయన రాసిన తెలుగు చిత్రాల కన్నా అనువాద చిత్రాల జాబితానే 10 రెట్లు ఎక్కువ. ఇది ఓకే అంటే కుబులే దీని చూపులేదు ఏ భాష కళ్ళలోనే ఉంది నిష ఈ హొయలే చూస్తే జనదోష చెంగు తగిలితే కలుగును దోష. స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో రాజశ్రీ కళాన్ని ముందుకు నడిపించింది చలమైతే, డబ్బింగ్ చిత్రాల్లో విరివిగా అవకాశాలిచ్చింది దర్శకుడు మణిరత్నం. మణిరత్నం డైరెక్ట్ చేసిన తమిళ చిత్రాల్లోని పాటలు తెలుగులో కూడా పాపులర్ అయ్యాయంటే అది రాజశ్రీ చేతివాటమే. మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక తెలుగు చిత్రం గీతాంజలి ఓ క్లాసిక్. గీతాంజలికి మాటలు రాసింది కూడా రాజశ్రీనే. ఏమిట్రా అది మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందే అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఊరదులు లేచిపోదామా అని అడుగుతాడా? భయపడ్డావా? మణిరత్నం డైరెక్ట్ చేసిన మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి, రోజా చిత్రాల్లో రాజశ్రీ పాటలు ఆల్ టైమ్ హిట్స్. ప్రేమ సాగరం, ప్రేమ పావురాలు, వైశాలి, జెంటిల్మ్యాన్, సింధూర పువ్వు, విచిత్ర సోదరుడు ఇలా చెప్పుకుంటూ పోతే రాజశ్రీ పాటలు రాసిన ప్రతి చిత్రం దాదాపు హిట్టే. అవన్నీ ఆయన కీర్తి కిరీటాలే. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడ ఆశ, వెన్నెలకు తోడై ఆడుకును ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. స్ట్రైట్ పాటలు రాయటం కన్నా డబ్బింగ్ పాటలు రాయటం కష్టమని శ్రీశ్రీ ఆనాడే అభిప్రాయపడ్డారు. లిప్సింక్ ను అనుసరిస్తూ, సందర్భాన్ని సన్నాదిస్తూ, సన్నివేశానికి అనుగుణంగా పాట రాయటం అంటే మాటలు కాదు.
ఆ అనువాద కళ రాజశ్రీకి అద్భుతంగా అబ్బింది. అదే డబ్బింగ్ పాటకు కొత్త సొగసులు అద్దింది. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. శతదినోత్సవాలు జరుపుకున్న ఎన్నో డబ్బింగ్ చిత్రాలకు తన పాటలతో ప్రాణం పోశారు. పాటతోనే గుండెకాయలకు ఆత్మీయ లేపనాలు రాశారు. తమిళ పాటని కూడా తెలుగు పాటగా మార్చి వెలుగులు వెదజల్లారు. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. గేయ రచయిత, కథా రచయిత, సంభాషణల రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఇలా ప్రతి పాత్రలోనూ రాజశ్రీ రాణించారు. మరణించే వరకు పాటలు రాస్తూనే ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న కాదలన్ మూవీ షూటింగ్ జరుగుతోంది. తెలుగు వర్షన్ ప్రేమికుడికి పాటలు రాస్తున్నారు. ఓ మధ్యాహ్న వేళ భోజనం చేసొస్తానని చెప్పి షూటింగ్ నుంచి వెళ్లిన రాజశ్రీ మళ్లీ తిరిగి రాలేదు. 1994 ఆగస్టు 14న ఆ అనువాద దీపం అర్ధాంతరంగా ఆరిపోయింది. మనసుకి వయసు లేదని నిరూపించుకున్న అరుదైన రచయిత రాజశ్రీ. రవి కాంచనిది కూడా కవిగాంచగలడనే నానుడి రాజశ్రీ పాటల ఒరవడి చూస్తే గిట్టే అర్థమైపోతుంది. ప్రేమికుడి విరహ వేదన ఆయన చెవిన పడితే దాన్ని ఒడిసిపట్టి ఓ పాట కడితే అది అజరామరమవుతుంది. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. పాటల బాటలో ప్రయాణించిన నిత్య యవ్వనుడు ఇచ్చిన సన్నివేశంలోకి హృదయం చొచ్చుకుపోతే ఆ పాట పారిజాత పుష్పమై విచ్చుకుంటుంది. అది పాటల పూదోటలో 10 కాలాలు పదిలంగా ఉంటుంది. తరాలు మారినా ఆ అక్షరాల్లోని భావం సజీవంగానే ఉంటుంది. రాజశ్రీ అందుకో తిరుగులేని ఉదాహరణ, ఎందరికో ప్రేరణ.